చంద్రబాబు గారు డబుల్ పిహెచ్డి చేశారని ఒక కొత్త విషయం బయట పెట్టారు కారుమూరి వెంకటరెడ్డి గారు. అప్పులప్పారావు సీక్వెల్ తీస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారికి సలహా కూడా ఇచ్చారు. ఆ నమస్తాన్ గారు ఏంటండి విశేషాలు? చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల వేయి మొక్కలైద్దని చెప్పి, అంటే ఆయన మాట్లాడే అన్ని నిజాలు కాదా? ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి అనే దాని మీద మాత్రం డబుల్ పిహెచ్డి చేశాడని చెప్పొచ్చు. అసలు రఫ్ గా ఈ 18 నెలల కాలంలో ఎంత అప్పు చేసి ఉంటారు సార్? 2,80,000 కోట్లు దాదాపుగా 18.5 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు. అయ్యో బాబోయ్! జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. మరి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు కదా వాళ్ళు. 10 లక్షల కోట్లు చేశామని ఒక రోజు, తెల్లారి ఇంకొకడు వస్తాడు 11 లక్షలు అంటాడు, ఆ తెల్లారి ఇంకొకళ్ళు వస్తారు 12 అంటాడు, ఇంకొకళ్ళు 14 లక్షల కోట్లు అంటాడు. ఎల్లో మీడియా కూడా పెద్ద పెద్ద ఎడ్డింగులు పెట్టింది సార్. వాళ్ళు రాసినటువంటి అప్పుల కుప్ప, అప్పుడే తీరేది, అప్పులే అధికం, ఆంధ్రాకి అప్పులే శాపం, ఇది వాళ్ళ జాతి పత్రికలో పెట్టినటువంటి హెడ్డింగ్లు. మరి బాబు గారు తానా అంటే తందానా అని అంటవే కదండి ఆ ఎల్లో మీడియా పని. టిక్ టిక్ అప్పులు బాంబు అని హెడ్డింగ్లు పెట్టి రాశారు ఆ రోజు. మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అప్పులు తీసుకొని వస్తుంటే ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఏమైనా చచ్చిపోయారా? బతికే ఉన్నారు కదా. బతికే ఉన్నారు సార్, కాకపోతే వాళ్ళకి ఏమి కనిపించు వినిపించు, అదే మ్యాజిక్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు ఆయన? నేనేమో తక్కువ తిన్నానా అని చెప్పి పవన్ కళ్యాణ్ గోరా ఆయన వేసేసారు. ఆయన అయితే సినిమాటిక్ స్టైల్లో ఇదిగోండి అప్పుల రత్న అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆయన ట్వీట్లు పెట్టినటువంటిది. మరి అప్పట్లో ఆయన డెడికేషన్ డిటర్మినేషన్ అలా ఉండేది. మరి ఇప్పుడు అప్పుల రత్న చంద్రబాబు నాయుడు, అప్పుల రాణి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా ట్వీట్లు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు కదా. అలా ఎందుకు పెడతారులేండి సార్, పెడితే ఊరుకుంటారా ఏంటి? సినిమా తెద్దాం లేకపోతే. సినిమానా? ఏ సినిమా సార్? అప్పుల రత్న ఎవరు, అప్పుల రాణి ఎవరు, ఏదైతే అప్పుల మహారాణి ఎవరు? అప్పుల రత్న, అప్పుల రాణి, అప్పుల మహారాణి. అబ్బా టైటిల్స్ అదిరిపోయాయి సార్. సినిమా సూపర్ డూపర్ హిట్, పక్కాగా 1000 కోట్ల కలెక్షన్.